మాటల్ని ప్రతిపక్షాలు ఇతర పార్టీలుగా సొంత పార్టీలోనే వాళ్ళే విమర్శిస్తున్నారు, వాళ్ళే కామెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళే ట్వీట్లు కూడా చేస్తున్నారు. సరే 2034 వరకు ఉంటానన్న ఆయన దాన్ని ఇక్కడున్న కార్తిక్ గారు ఇంకో అడుగు ముందేసి 2039 వరకు ఆయనే ఉంటారు అని చెప్తున్నారు. కానీ అంటే రేవంత్ రెడ్డి గారన్న ఆ మాటలు ఏంటి అంటే, ఇక భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటానంటే, అటు బీఆర్ఎస్ గాని, బీజేపీకి గాని ఏమాత్రం ఛాన్స్ లేదు అనే విషయాన్ని క్లారిటీగా, ఖరాఖండిగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. బీజేపీ మాత్రం ఇక్కడ నెక్స్ట్ అధికారం చేపట్టబోయేది మేమే. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూశారు కాబట్టి నెక్స్ట్ ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే అలా లేవు. కాంగ్రెస్ పార్టీ కళల సామ్రాజ్యంలో మునిగి తేలుతా ఉంది. రాక వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. రకరకాల మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి, ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చాక మనకు తెలుస్తా ఉంది రోజు ఏం జరుగుతూ ఉందో. వాళ్ళు చెప్పినవి అమలు చేయకుండా రకరకాల మాటలు ఏదో మీటింగ్లలో మీకు ఇంకా 10 సంవత్సరాలు ఉంటాం, మేమే ముఖ్యమంత్రులు ఉంటాం, అది కూడా పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రికి ఉంటాం అని చెప్పడం అనేది, మరి మీరు వాళ్ళ పార్టీ కార్యకర్తలే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళే నువ్వెట్లా ఉంటావు నాకు అర్థం కాదు, పార్టీ విధానాలకు, మీ కాంగ్రెస్ పార్టీ విధానాలకి వ్యతిరేకం కదా, డెమోక్రటిక్ గా ఎన్నుకోవాలి కానీ ముఖ్యమంత్రిని, సొంతంగా నువ్వెట్లా పోర్ట్రేట్ చేసుకుంటావు అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. సో కార్యకర్తలు కూడా డెఫినెట్ గా మాట్లాడతారు. అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటూ, మరి బీసీని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన లేదా? ఒకవేళ గెలిస్తే అంత సీన్ కూడా లేదు వీళ్ళకి. ఒకవేళ నిజంగానే గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయాలని లేదా? మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన మాట్లాడా కనీసం ఆయన ముఖ్యమంత్రి కావద్దా, ఇంకొక బీసీ కావద్దా, ఇంకొక ఎస్సీ కావద్దా, ఇంకో ఎస్టీ కావద్దా? ఇదంతా కూడా ఏంటంటే కావాలని ఏదో మేము చేసి చూపిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్పగా చేస్తున్నట్టుగా, తెలంగాణలో ఏదో కార్యక్రమాలు అభివృద్ధి ఏదో ముందు తీసుకొస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, పాలమూరులో ఏదో మీటింగ్ జరిగింది కదా అని పాలమూరు ప్రజల్ని ఏదో ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఉంచాలని, కాంగ్రెస్ పార్టీ ఇంకొక 3 సంవత్సరాలు ఉండాలని కూడా ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకంటే అర్థమైపోయింది, పూర్తిగా సీన్ అంతా అర్థమైంది. సంవత్సరంలోనే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు పూసకొచ్చినట్టు అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైంది కాబట్టి ప్రతి మీటింగ్లో ఈ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా ఒక కేసీఆర్ గారి గురించో, లేకపోతే భారతీయ జనతా పార్టీ గురించో, లేకపోతే ఇంకొకరి గురించో ఈ పొరుదుజాలనే రాజకీయాలు తప్పితే, బ్లేమ్ చేయాలని ట్రై చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళు చేసేది ఏమి లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేయలేము, కనీసం ఇట్లానే మాట్లాడితే తెలంగాణ ప్రజలు మా మాట వింటుంటారు కదా, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మమ్మల్ని ఊర్లకు రాణిస్తారో లేదో, మమ్మల్ని గెలిపిస్తారో లేదో ఒక భయం పట్టుకుంది వీళ్ళకి. ఆ భయంతో కదా ఇప్పుడు రకరకాలుగా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రిజర్వేషన్ అని తీసుకొస్తా ఉన్నారు, అది చేత కాదు, చేయలేరు కూడా, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. నాకు అది వాళ్ళకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, అది క్లారిటీ ఉంది చెప్పాలంటే. దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే రైతు భరోసా అన్నారు, 9,000 కోట్లు ఎందుకు వేసారు, 2 సీజన్లు ఎగ్గొట్టి, మళ్ళీ 2 సీజన్లు నెక్స్ట్ 2 సీజన్లు ఎగ్గొడతారు ఇప్పుడు తప్పకుండా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాక నెక్స్ట్ సీజన్ ఏదైతే యాసంగి సీజన్ ఉందో మళ్ళీ దాన్ని ఎగ్గొడతారు పక్కా. మీరు రాసి పెట్టుకోండి, ఇదే మీడియా పూర్వకంగా చెప్తా ఉన్నాను, యోయో టీవీ పరంగా డెఫినెట్ గా నెక్స్ట్ 2 సీజన్లు ఎగ్గొడతారు. మళ్ళీ ఎక్కడైనా ఎలక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మొదలు పెడతారు, అగో మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అని. తర్వాత మిగతా ఏమి చేయలేరు. ఇక రాహుల్ గాంధీని మెప్పించడానికి, ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పితే వీళ్ళ చేత కాదు, చేయలేరు. ఇక్కడ ఒప్పించాల్సింది తెలంగాణ ప్రజల్ని కదా. రాహుల్ గాంధీని ఒప్పిస్తేనో, సోనియా గాంధీని ఒప్పిస్తే తెలంగాణ ప్రజలు రేపు ఓటు వేయరు కదా. కొంచెం బీసీఆర్ పెంచండి, కొద్దిగా సౌండ్ వినపట్లేదు వెంకటరెడ్డి గారు. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలు ఈ రాహుల్ గాంధీ డెఫినెట్ గా రాహుల్ గాంధీని బీసీ కులగాలను ఏం తీసుకొచ్చారు, రాహుల్ గాంధీ ప్రజలు పెడుతున్నారు కాబట్టి, కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు కాబట్టి, దాన్ని ఒకవేళ అమలు చేయకపోతే రేపొద్దున కరువాల్చి మన వాత పెట్టే అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు. సో దానికోసం ముందర తీసుకొచ్చి మేము సెంట్రల్లో పెట్టేసినాం, లేదంటే
ఇక్కడ ఆర్డినెన్స్ కోసం గవర్నర్కి పంపించడం వాళ్ళు చూసుకుంటారు. ఇక మేమేం చేసేది ఏం లేదు, చేతిగా. నేను రెండోది ఏమంటున్నానంటే, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనుకున్నది చేయలేదు, చెప్పింది చేయలేదు కాబట్టే, ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో దాన్ని పూర్తి చేయలేదు కాబట్టే, దాన్ని అమలు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ రకరకాల వాగ్దానాలు తీసుకొచ్చి హామీలు 6 గ్యారెంటీలు 420 అంశాలు దాన్ని తీసుకొచ్చింది కాబట్టి మభ్య పెట్టారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ వస్తే మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. కానీ ఎక్కడ కూడా కనపడలేదే. అది కాకుండా ఇప్పుడు అందుకే కదా తెలంగాణ ప్రజలకు విరక్తి పుట్టింది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా చెప్పాలి. ఇంకో మేము 10 సంవత్సరాలు ఉంటామని చెప్పి ఎవడో నిజంగా తెలవనట్టు ఈ రోజుల్లో ఎవరైనా తెలవకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు? అందరికీ పొద్దున్న లేస్తే యూట్యూబ్లు కనపడతాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇంకొకరు ఏం మాట్లాడుతున్నాడు, అందరూ తెలుసు. సో నేనేమంటున్నానంటే చిత్తశుద్ధి ఉండాలి. నిజంగానే మీరు 5 సంవత్సరాలు పాలన కొనసాగించాలి, అభివృద్ధిని సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు 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 10 సంవత్సరాలు ఉండాలా, ఇంకా 3 సంవత్సరాలు ఉంటారా, ఇంకా తర్వాత 15 సంవత్సరాలు ఉండాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చెప్పుకుంటే నడవదు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు అట్లాగే చెప్పుకున్నాడు, నేను ఇంకొక 20 సంవత్సరాలు ఉంటా అని చెప్పిండు అప్పట్లో. నేను మళ్ళీ థర్డ్ టైం కూడా సీఎం ముఖ్యమంత్రి నేనే ఉంటా అని ముందు చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేశారు? కేసీఆర్ గారు ఓడించారు కదా తెలంగాణ ప్రజలు. అదే విధంగా ఇప్పుడు కూడా మీరు కాదు డిసైడ్ చేసేది, మీరు చేయలేరు, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. అలాగే డిసైడ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీ ఉండొద్దు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు మొత్తం కూడా అమలవుతాయి, అవి పూర్తయితాయని చెప్పి తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి తర్వాత వచ్చిన ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మనం క్లియర్గా చూస్తా ఉన్నాం. వాళ్ళకే భయం పట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీ చేయలేని పరిస్థితులు కనపడతా ఉన్నారు, క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితులు కనపడతా ఉన్నారు. దానికి ఇక ఇప్పుడు ఏదో మళ్ళా ప్రజల్ని మీటింగ్ పెట్టారు, ఏదో ఒకటి మాట్లాడాలి. తెలిసేయకుండా ఒక కేసీఆర్ మీద మాట్లాడతాడు. నేనేమంటా, కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ గారు అసెంబ్లీలో చర్చించాలంటారు. కేసీఆర్ ఆయన చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం లేదా? పాలన కొనసాగించే అర్హత లేదా? వాళ్ళకి పాలన కొనసాగించడం రాదా, లేకపోతే పాలించడం రాదా? అడ్మినిస్ట్రేషన్ రాకపోని ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు సంవత్సరాలు కొద్దిగా 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు దేశం మొత్తం మీద. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ రాకపోతే ఆయన ఎందుకు నాకు అర్థం కాదు. సరే, ఆయన ఉన్నాడు, ఫామ్ హౌస్ ఉండిపోయాయి. కనీసం ఎందుకు రోజు ప్రతిసారి మీటింగ్ లాగా అదే చెప్తా ఉంటారు? నేను దాని గురించి కాదు. నేనేమంటున్నానంటే అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మీరు చెప్పింది ఏంటి? కాళేశ్వరం మీద కమిషన్ వేస్తాను, వేసారు. 1,00,000 కోట్లు కక్కిస్తాను, ఏమైనా 1,00,000 కోట్లు కక్కించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బట్టలు ఇప్పుకొని కూర్చున్నారు తప్పితే ఆ 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎప్పుడు కక్కిస్తారు అది కూడా కాదు. అది లేదు, గతి లేదు. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, గొర్రెల స్కామ్ అయిపోయింది, చేపల స్కామ్ అయిపోయింది, బర్రెల స్కామ్ అయిపోయినాయి. అన్ని స్కామ్ పక్కన పెట్టిన కానీ ఎంతసేపు ఉన్నా నేను ఇంకా 10 సంవత్సరాలు ఎవరు చెప్పారు మీకు 10 సంవత్సరాలు ఇస్తారని? తెలంగాణ ప్రజలు చెప్పిన మీకు మీరు సొంతంగా మీరు చెప్పుకుంటే సరిపోద్దా? నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలో తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, దాంట్లోనే క్లారిటీ ఉంటుంది. రెఫరెండం అనేది రేపు పొద్దున కనబడుతుంది. ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతారా అనేది డెఫినెట్ గా అది క్లారిటీ ఉంది. సో ఎవరు ఏం చేసి చెప్పినా కూడా 29 కాదు, 34 కాదు, అది 50 సంవత్సరాలు కూడా చెప్పుకుంటారు. తెలుసు, అందరూ చూశారు. రాహుల్ గాంధీ కూడా అదే కళలు కంటా ఉన్నాడు. వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడు. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడా అని ఒక చర్చ కూడా నడుస్తుంది కాబట్టి దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది ఏం లేదు. మా దగ్గర చాలా మంది ఉన్నారు. చెప్పండి. రైట్, సరే. జంగయ్య గారు, ఏ పార్టీ అయినా కూడా సరే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ అధికారంలో మేమే ఉంటాము, ఉండాలి అని కోరుకుంటారు, కోరుకోవడంలో తప్పులేదు. బట్ కానీ ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే, వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తే డెఫినెట్గా ఆ ప్రజలే వాళ్ళకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టం కడతారు. కొన్ని రాష్ట్రాలు